ఎవ్రీవన్. ఈరోజు మనం అరిహాంత్లో నుంచి కొన్ని జీకే క్వశ్చన్స్ని నేను దాన్ని సింప్లిఫై చేయడం జరిగింది. నేను ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్ టర్మ్ బడ్జెట్, యూనియన్ బడ్జెట్కి ఉన్న డిఫరెన్స్. ఇన్ టర్మ్ బడ్జెట్ అంటే ఏంటి అంటే బిఫోర్ ఎలక్షన్స్ గవర్నమెంట్ ప్రెజెంట్స్ టెంపరీ బడ్జెట్. గవర్నమెంట్ అనేది టెంపరీ బడ్జెట్ని ప్రెజెంట్ చేస్తే దాన్ని మనం ఇన్ టర్మ్ బడ్జెట్ అని అంటాము. అండ్ ఈ బడ్జెట్ ఎందుకు రిలీజ్ చేస్తారు అంటే అది కంట్రీ యొక్క ఫైనాన్సెస్ని కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు హెల్ప్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. అందుకే మనం ఇన్కమ్ బడ్జెట్ని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ ఇస్ యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి మరి అంటే యూనియన్ బడ్జెట్ అంటే ఒక డీటెయిల్డ్ ఫైనాన్షియల్ ప్లాన్ ఒక ఎంటైర్ ఇయర్కి చేసేది. ఫైనాన్షియల్గా ఎంటైర్ ఇయర్కి చేసేది యూనియన్ బడ్జెట్ అవుతుంది. టెంపరీ పీరియడ్కి చేసేది ఇన్కమ్ బడ్జెట్ అవుతుంది. రైట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే మనీ ఫర్ బిగ్ ప్రాజెక్ట్స్. ఓకే. 11.1% మోర్ దాన్ లాస్ట్ ఇయర్స్ బడ్జెట్. ఈ ఇయర్ ఏంటి అంటే 2024లో 11.1% ఎక్కువ రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. నెక్స్ట్ ఈస్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ అనేది ఒక్కొక్కసారి దాని దగ్గర ఉన్న అంటే అది వసూలు చేసే ట్యాక్సెస్ కన్నా ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల అది ఏంటి కొంత మనీని వేరే దగ్గర నుంచి బారో చేసుకుంటుంది. ఆ గవర్నమెంట్ బారో చేసిన మనీని ఈస్ కాల్డ్ యాజ్ అ ఫిస్కల్ డెఫిసిట్. 2024-2025 gap will be 5.1% of country's total income. ఈ గ్యాప్ ఉంది కదా, అది 2024కి 2025కి ఎంత ఉంటుంది అంటే 5.1% ఉంటుంది. ఓకే. బిగ్ కంపెనీస్ విల్ పే 22% ఆఫ్ ట్యాక్సెస్. ఇది లాస్ట్ ఇయర్ కన్నా పోలిస్తే ఇయర్ చాలా తక్కువ. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఆశా వర్కర్స్ అంటే ఎవరు? హెల్త్ వర్కర్స్. అంగన్వాడీస్ అంటే ఎవరు? చైల్డ్ కేర్ వర్కర్స్. వీళ్ళకి ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒక స్పెషల్ ఫెర్టిలైజర్ కాల్డ్ నానో డిఏపి విల్ బీ యూస్డ్ అక్రాస్ ద కంట్రీ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఫర్ బెటర్ ఫార్మింగ్ అన్నట్టు. ఈ బడ్జెట్లో ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ 2 crore houses will be built in villages over next 5 years under the scheme called PM Awas Yojana. ఈ PM Awas Yojana స్కీమ్ కింద 2 crore హౌజెస్ని కట్టడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ లక్పతి దీదీ ఇనిషియేటివ్. ఇక్కడ దీదీ ఇన్ ద సెన్స్ విమెన్, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏంటి అంటే ఒక విమెన్ అనే అతను అమ్మాయి ఫైనాన్షియల్గా 1 lakh వరకు యాన్యువల్గా ఎర్న్ చేసే విధంగా ఈ స్కీమ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎవరికి అంటే విమెన్కి. నెక్స్ట్ 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ని లైక్ డెవలప్ చేయడం ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఆక్వా పార్క్స్ అంటే ఏంటి? ఆక్వా ఇన్ ద సెన్స్ వాటర్. అంటే ఆక్వా పార్క్స్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు వాటర్ ఆర్ సంథింగ్ ఇన్ వాటర్ అన్నట్టు కదా. సో ఫిషెస్ని కానీ సీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇక్కడ చేయడానికి ఈ ఆక్వా పార్క్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది.